సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి అంటే ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ న్యూస్ అండ్ వచ్చి దాదాపు 6 గంటల నుంచి వెళ్ళి న్యూస్ ఛానల్ మొత్తం మొత్తం మోగిపోతుంది అన్నమాట. స్టోరీ గురించి ఏంటిది అంటే మంగ్లీ గారు డ్రగ్స్, మంగ్లీ గారు డ్రగ్స్, ఇదే స్టోరీ కన్వే అవుతుంది. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు అలా అంటే డ్రగ్స్ విషయంలో మంగ్లీ గారి పేరు ఎందుకు వచ్చింది, ఈ డ్రగ్స్ అనేది అసలు ఎక్కడ ఏ సిచ్యువేషన్లో దొరికింది అన్న గురించి కొంచెం మాట్లాడుకుందాము. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే మంగ్లీ గారు ఇలాంటి తప్పు చేయరు అన్న ఉద్దేశం. అంటే ఒకరు చేసిరాని నిజాలు బయటకు వస్తే మాత్రం చెప్పలేం, కానీ ఎందుకంటే మంగ్లీ గారి యొక్క పాటలు అంటే మాకు చాలా ఇష్టం. ఎంతవరకు ఇష్టం అంటే తన పాటలతోని సదాశివుని మాత్రం ఆకట్టుకుంటుంది. ఆ విధంగా మంచి మంచి పాటలు పాడుతుంది. ఈ మధ్యలో సినిమా సాంగ్స్ కూడా చాలా వరకు హిట్ అయినాయి మంగ్లీ గారి. అట్లాంటి పాపులర్ స్థాయిలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న తన భవిష్యత్తును ఉద్దేశించి చెప్పుకోవాలనుకుంటే ఇట్లాంటి పనులు అయితే చేయాలనుకుంటున్నా. కానీ జరిగిన వాస్తవానికి న్యూస్కి అడ్డంగా దొరికినటువంటి విశేషాలు ఏంటి అంటే మంగ్లీ గారు తన బర్త్డే పార్టీలో చాలామంది సెలబ్రిటీని పిలవడం జరిగింది. మంగ్లీ గారి ఆ బర్త్డే పార్టీలో చాలామంది సెలబ్రిటీతో పాటుగా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళని కూడా పిలవడం జరిగిందంట. సో అక్కడ ఏం జరిగింది అంటే విశేషాన్ని మాట్లాడుకుంటే లిక్కర్, విదేశీ నుంచి వచ్చినటువంటి లిక్కర్ని వాళ్ళు అక్కడ ప్రతి ఒక్క పెద్ద బఫ్ సిస్టమ్ లాగా పెట్టేసి లిక్కరు దాంతోపాటు నాన్ వెజ్ ఐటమ్స్ చాలా వరకు అన్ని విధాలుగా చేసింది. సో ఇవన్నీ ఒకవైపు పక్కకు మాట్లాడుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే చాలా వరకు డ్రగ్స్ దొరికినాయి ఆమె దగ్గర. ఆమె ఎక్కడైతే చేస్తుందో అక్కడ డ్రగ్స్ దొరికినాయి. ఒకటి ఆలోచించండి, మామూలు విషయం అయితే వదిలిపెట్టచ్చు, కానీ నిజంగానే డ్రగ్స్ దొరికిన తర్వాత నిజాలని తెలుసుకున్న తర్వాత పోలీసులకి ఆధారాలతో సహా బయటికి రావడం జరిగింది. మన గవర్నమెంట్ కూడా చాలా వరకు డ్రగ్స్ విషయంలో చాలా వరకు కూడా పోరాటం చేస్తుంది ఆపడానికి. చాలా మంది కూడా డ్రగ్స్ వల్ల చాలా మంది కూడా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, ఫ్యామిలీకి దూరం అవుతున్నారు. అట్లాంటి విషయాలు ముందుకు వచ్చి మన ఆపరేషన్ సింధూర్ కూడా మొన్న జరిగినటువంటి భారతదేశం మీద జరిగిన అన్యాయానికి తగిన శాస్తి చేసినటువంటి మనోళ్ళు కూడా, అంటే పాకిస్తాన్కి తగిన శాస్తి జరిగింది. అదొకటి బోను, మళ్ళీ బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి అదొకటి. మన ఇండియన్స్ ఇన్ఫ్లుయెన్సర్సే పాకిస్తాన్ హెల్ప్ చేసిరనే ఒక భారీ అదొక వెన్నుపోటు లాంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి భారతదేశ ప్రజలకి అండ్ ఇప్పుడు అందరికీ కూడా మళ్ళీ ఈ సెలబ్రిటీలు వీళ్ళే మళ్ళీ మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్ అనేవి పార్టీలలో డ్రగ్స్ వాడడం అనేది రేవ్ పార్టీని తెరపెట్టే విధంగా చేసిరనమాట. రేవ్ పార్టీలో చాలా వరకు జరిగినటువంటి తెలిసే అందరు సెలబ్రిటీలు ఎంత అడ్డంగా బుక్ అయ్యారో అది మరొక ముందే మళ్ళీ ఇట్లాంటి స్టార్ట్ అవ్వడం వల్ల మంగ్లీ గారి యొక్క భవిష్యత్ అనేది చాలా వరకు డౌన్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా వరకు కూడా ఇట్లాంటి అసలు ఇంత మంచి సింగర్ ఇట్లా చేసినా మేము ఎవరం ఊహించుకోలేకపోతున్నామో, నమ్మలేకపోతున్నామో. కానీ నమ్మలేని సత్యం ఇది. కాకపోతే మంగ్లీ గారు డ్రగ్స్ తీసుకోలేదు అనేది మాత్రం నిజమే. కానీ మంగ్లీ గారి పార్టీలో డ్రగ్స్ అనేది సప్లై చేసిరంట. సో ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి సప్లై చేసిన వారెవరు, ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు, ఆల్రెడీ 6గురికి డ్రగ్స్ అనేది టెస్ట్ చేస్తే పాజిటివ్గా రావడం జరిగింది. పలువురికి ఆల్రెడీ టెస్టులు జరుగుతున్నాయి. సో పొరపాటున మంగ్లీ గారికి కూడా ఈ టెస్ట్ పాజిటివ్ వస్తే మాత్రం తన సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు అండ్ ఫోక్ సింగర్ భవిష్యత్తు అనేది చాలా వరకు డౌన్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనోళ్ళు ఏంటంటే యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి వ్యక్తులని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళు మంచి ఎంత ఎదిగినా కూడా చిన్న నెగిటివ్ ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా డౌన్ అయిపోతారు అన్నమాట.